సూర్యుడు యూరప్పై ఉదయించాడు. కాని అది సాధారణ వేసవి ఉదయం కాదు. సాధారణంగా ఉదయం చల్లగా ఉండే నగరాలు ఈసారి అప్పటికే 30 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతను నమోదు చేశాయి. మధ్యాహ్నానికి స్పెయిన్, ఇటలీ, గ్రీస్, పోర్చుగల్ వంటి దేశాల్లో 40 డిగ్రీల సెల్సియస్ను దాటింది. రోడ్లు నిప్పుల కొలిమిలా మారాయి. బయట నడవడమే కష్టమైంది. ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు. అప్పుడు అందరికీ అర్థమైంది. ఇది సాధారణ ఎండ కాదు. చరిత్రలోనే అత్యంత తీవ్రమైన వేడి అలల్లో ఒకటి. తీవ్రమైన వేడి కారణంగా స్పెయిన్, గ్రీస్, పోర్చుగల్ అడవుల్లో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదాలు చెలరేగాయి. దట్టమైన పొగతో ఆకాశం నల్లగా మారింది. వేలాది కుటుంబాలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది రాత్రింబవళ్లు మంటలతో పోరాడారు. హెలికాప్టర్లు ఆకాశం నుంచి నీటిని చల్లినా బలమైన గాలులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా మంటలు మరింత వేగంగా వ్యాపించాయి. ఇక మరోవైపు నదులు, చెరువులు ఎండిపోవడం ప్రారంభమైంది. పంటలు పూర్తిగా ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తీవ్రమైన వేడి కారణంగా ఆసుపత్రులు హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్తో బాధపడుతున్న వృద్ధులు, చిన్నారులు, కార్మికులతో నిండిపోయాయి. ప్రభుత్వాలు అత్యవసర హెచ్చరికలు జారీ చేశాయి. అవసరం లేకుంటే బయటకు రావద్దు. ఎక్కువగా నీరు తాగండి. మధ్యాహ్నం ప్రయాణాలు చేయవద్దు అని ప్రజలను హెచ్చరించాయి. ఎయిర్ కండిషనర్లు నిరంతరం పనిచేయడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. వేసవి సెలవుల కోసం యూరప్కు వచ్చిన పర్యాటకులు కూడా ఎండ నుంచి తప్పించుకోవడానికి నీడ, నీటి కోసం వెతుక్కుంటూ తిరిగారు. శాస్త్రవేత్తలు ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. ఇలాంటి తీవ్రమైన వేడి అలలు ఇప్పుడు తరచుగా వస్తున్నాయి. భూమి వేడెక్కడానికి ప్రధాన కారణం గ్రీన్ హౌస్ వాయువుల పెరుగుదల, అడవుల నరికివేత, వాతావరణ మార్పులు. ఇప్పటికైనా కాలుష్యాన్ని తగ్గించి అడవులను రక్షించకపోతే రాబోయే సంవత్సరాల్లో పరిస్థితి మరింత భయంకరంగా మారుతుందని వారు హెచ్చరించారు. సాయంత్రానికి ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గింది. కాని అప్పటికే అడవులు బూడిదయ్యాయి. పంటలు నాశనమయ్యాయి. ఇళ్లు కాలిపోయాయి. ఎన్నో కుటుంబాల జీవితాలు అతలాకుతలమయ్యాయి. ఈ వేడి అల ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. వాతావరణ మార్పు అనేది రేపటి సమస్య కాదు. అది ఈరోజే మన కళ్ల ముందే జరుగుతోంది. ప్రకృతిని కాపాడటం, కాలుష్యాన్ని తగ్గించడం, నీటిని ఆదా చేయడం, పచ్చదనాన్ని పెంచడం — ఇవి ఇక ఎంపికలు కాదు, మన బాధ్యత. ఎందుకంటే మనం ఈరోజు ప్రకృతిని కాపాడకపోతే రేపు ప్రకృతి తన శక్తిని మరింత భయంకరంగా మనకు చూపిస్తుంది.